కర్నూలు జిల్లా కోడుమూరులో పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇవాళ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా దెబ్బతినిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు వేగంగా సాగుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కార్యాలయాలు నిర్మిస్తున్నారని వైసీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. సెటిల్మెంట్ రాజకీయాలు చేసేది వైసీపీ నేతలేనని, గతంలో 5 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జరిగిన సెటిల్మెంట్ ప్రయత్నాలను ప్రజలు ఇంకా మరవలేదని గుర్తు చేశారు. ప్రభుత్వము ఈయన 2 సంవత్సరాల వెన్నుపోటు అని పెట్టినారు. 2 సంవత్సరాల వెన్నుపోటు అనే దానికంటే 5 సంవత్సరాల వెన్నుపోటు మీదయ్యా. మీరు వెన్నుపోటు పొడిచినారు కానీ మేము కాదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచినది. మేము ప్రతిదీ సంక్షేమం అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, ఇన్ని రోజులు మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక్క రోజున డిఎస్సి గురించి కానీ ఆలోచించినారా? మీ ప్రభుత్వంలో ఏనాడన్నా ఒక డిఎస్సి పోస్ట్ ఇచ్చినారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? అర్థమే కాలేదు. వెన్నుపోటని ఈ ఒక ఇది లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. ఎంతసేపు ఉన్నా ఎవరు మాట్లాడితే వాడిని గొంతు నొక్కడము, సుధాకర్ మాస్కుల గురించి మాట్లాడితే సుధాకర్ ని గొంతు నొక్కడము, డాక్టర్ సుధాకర్ గారిని, ఇట్లా ఎంతమందిని మీరు వెన్నుపోటు పొడిచలేరు. ఈ రోజు వెన్నుపోటు అని చెప్తారు. మీది గొడ్డలపోటు పార్టీ కాబట్టి మీకు అది అలవాటైపోయింది, ఆనవాయితీగా అలవాటయ్యి మీరు వెన్నుపోటు అని అంటూనే ఉన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచినారు. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి వెన్నుపోటు పొడిస్తుంది. కాలేజీలకు ఫీజులు వేస్తామని చెప్పి కూడా ఫీజులు వేయకపోతే మా ప్రభుత్వమే ఫీజులను కూడా కట్టి, మా ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడతారు, పిల్లలు ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు అని చెప్పి మా ప్రభుత్వమే మీ రీఎంబర్స్మెంట్ ఫీజులు కూడా కట్టిన ఘనత మా కూటమి ప్రభుత్వం అయ్యా. మేము కాదు, వెన్నుపోటుదారులు మీరయ్యా. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి, మాట్లాడే ముందు ఏదైనా సరే ఆలోచించుకోండి అయ్యా. మీరు ప్రతిదీ ఏ విషయం తీసుకున్నా వెన్నుపోటు అనే అంటారు. ఏదైతే తీసుకోండి, మేము రైతులకైతేనేమి, పింఛన్దారులకైతేనేమి, డయాలసిస్ పేషెంట్లకైతేనేమి, బెడ్ రిటర్న్ వాళ్ళకైతేనేమి ఎన్ని పింఛన్లు ఇస్తున్నామో అవన్నీ మీరు చూసుకోండి అయ్యా. ఈ రోజు పార్టీ కార్యాలయం డబ్బులు వసూలు చేసినారు అంటున్నావు. పార్టీ కార్యాలయానికి, ఎమ్మెల్యే కార్యాలయానికి అర్థం తెలియని ఒక మూర్ఖుడు. నీకు ఏం మాట్లాడదో తెలియదు. ఒక కూటమి నాయకుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, ఆయన కార్ టైర్ కి సరిపోతాను, పవన్ కళ్యాణ్ గారి కార్ టైర్ కి సరిపోతావా, లేదా పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డు సరిపోతావు? నువ్వు దేనికి సరిపోతావు అనేది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు విమర్శించుకొని మాట్లాడు. ఏదో కళ్ళు తాగిన కోతిలాగా మైక్ ఇస్తేనే ఎప్పుడు మైక్ పట్టని మొహమేమనేది, అందుకే కళ్ళు తాగిన కోతిలాగా ఊరు మాట్లాడుతున్నావు. ఏదైనా మాట్లాడేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. దాని గురించి మాట్లాడేటప్పుడు రుజువులు తీసుకొని మాట్లాడాలా. డబ్బులు వసూలు చేసింది ఎవరు? మీ చుట్టాలు ఇచ్చినారా, మీ తాత ఇచ్చినాడా? మాకి పార్టీకి ఎమ్మెల్యే కార్యాలయం తాత్కాలిక భవనం నిర్మించడానికి అవి కూడా బయట పెట్టకపోతే వదిలే సమస్య లేదని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. పత్రికా సోదరులు కూడా నాకు ఒక విన్నపము, కొంతమంది చెత్త నాయకుల్ని ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీరు ఏమనుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు